రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీస్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన్ని రంగయ్య పరామర్శించారు. పోలీసులు ప్రభుత్వ అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని సందర్భంగా రంగయ్య సూచించారు. న్యాయ వ్యవస్థ ఉందని తప్పు ఎవరు చేసినా అక్కడ శిక్ష తప్పదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రాజ్యాంగం, లేనప్పుడు ఇంకోలా ఉండదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఇప్పటికే చాలా మందిని కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో మేము ఇలానే చేశామని అంటున్న మాటలు నిజమైతే మీరు కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారు కదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఇలాంటి పనులు చేసేందుకు కాదని రంగయ్య హితవు పలికారు. ప్రజలకి, తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ కూడా ఇదొక ఎవాల్యుయేషన్, అంటే పరిణామక్రమం. ఈ చట్టాలు ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి మారుతూ వచ్చాయి. వీటిల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే సమన్వయం, రూల్ ఆఫ్ లా అంటారు. రూల్ ఆఫ్ లా అనేది ముఖ్యమైనది. అంటే రూల్ ఆఫ్ లా ఎలా అంటే ఏదైతే ఒక తప్పు ఉంటుందో అది అందరినీ సమానంగా చూడాలి, సమానంగా శిక్షించాలి. ఒకవేళ మా నాయకుడు మాధవ్ ఇదే పొరపాటు తప్పు చేసి ఉంటే ఈ చేసిన దాని మీద అవతల పార్టీ వాళ్ళు కూడా ఎవరెవరు చేసి ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఇదే పని చేయాలి. ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశ విదేశాల్లో ఈ సాంప్రదాయాలు, ఆచారాలు వీటినన్నింటినీ మార్చుకొని చట్టాలుగా రూపుదిద్దుకున్నాయి. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం అనేది ఇందాక అన్న కూడా చెప్పినాడు, అది నిరంతరం ఉంటుంది. పార్టీ మారితే ప్రభుత్వం మారదు. అది ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఒప్పుకోదు కూడా, పార్టీ మారినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఒప్పుకోవడానికి. అంతేకాకుండా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. ఈ కోర్టుల మీద మాకు అచంచలమైన విశ్వాసం ఉంది. రూల్ ఆఫ్ లాని పాటిస్తారని నేను భావిస్తున్నాను. ఏదైతే ఈ తప్పులైతే ఏవైతే జరుగుతున్నాయో అటువైపు నుంచి మీ వైపు నుంచి కూడా తప్పులు జరగకుండా చూసుకోవాలా. ఒకవేళ అలాంటి తప్పులు జరిగి ఉంటే సమంగా శిక్షించాలా. అది నేను గట్టిగా కోరేది. రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి మీరు చేశారు కదా అంటే ఒకవేళ నిజమే, ఒకవేళ మేము చేసినాం కాబట్టి మమ్మల్ని శిక్షించే ప్రజలు మీకు అవకాశాలు ఇచ్చారేమో, మీరెందుకు చేయాలా? దాని అర్థం అది కాదు కదా. మారాలనే కదా మార్చినారు కదా, ప్రభుత్వాన్ని, పార్టీని మార్చినారు కదా, మీరు పట్టుసంగా చేయండి. మళ్ళీ అవే తప్పులే, అవే పొరపాట్లే మీరు చేసినప్పుడు మళ్ళీ ఇలాగే కొనసాగుతుంది. ఇది ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ మంచి పద్ధతి కాదు. ప్రజల మీద, చాలా సమస్యల మీద ఈ వ్యవస్థలు పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఈ సమయాన్ని వీటినన్నింటినీ కేటాయించాల్సి వస్తుంది. అందువల్ల రూల్ ఆఫ్ లాను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నాను. అలాగే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, న్యాయ వ్యవస్థ, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎంతోమంది ఇప్పుడు ఎప్పుడు తేడా చూడలేదు. ఇప్పుడు ఒక తప్పు చేస్తే అధికార పార్టీలో ఉంటే ఒక పద్ధతి, లేదా ప్రతిపక్షంలో ఉంటే ఒక పద్ధతి. అట్లాంటి రాజ్యాంగం లేదు మన దగ్గర, అట్లాంటి చట్టాలు లేవు మన దగ్గర. అందరినీ సమంగా చూసే చట్టాలే ఉన్నాయి. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. రూల్ ఆఫ్ లా, సమన్యాయం అనేది పాటించాలా. ఇది నేను పాటించాలని గట్టిగా కోరుతున్నాను. ఎక్కడైతే ఇలాంటివి ఏమన్నారు, బాధితురాలు పేరు చెప్పినందుకు ఇవాళ నోటీస్ ఇచ్చారు. ఇలాంటి నోటీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, బాధితురాల పేర్లు చెప్పి ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను మా పార్టీ తరఫున నుంచి. ఇలాంటి విషయాలలో మమ్మల్ని ఏం పెద్ద బెదిరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఇది ప్రూవ్డ్. ఇది ఎన్నోసార్లు ఇలాంటివి జరిగాయి. ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలంటే ప్రాణాలను కూడా పణాలంగా పెట్టి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మా పూర్వతరం వాళ్ళు. ఇప్పుడేం ఆ పరిస్థితులు లేవు. ఇవన్నీ మారినాయి. ఎందుకంటే విఘ్నులైన ప్రజలు మార్చుకుంటూ వచ్చారు. అలాగే మీడియా మిత్రులు, అలాగే ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, నిరంతరం కొనసాగుతున్న ఈ ప్రభుత్వ అధికారులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రూల్ ఆఫ్ లాను పాటించాల్సిందిగా నేను కోరుతున్నాను.